అందరికీ నమస్కారం. బాలల రామాయణం ఇంగ్లీష్ మూలం మధురం భూతలింగం గారు రాశారు. తెలుగు అనువాదాన్ని చల్లా రాధాకృష్ణ శర్మ గారు చేశారు. ఈ పుస్తకం గురించి మాట్లాడదలిస్తే, ఈనాటి పిల్లల కోసం వ్రాయబడిన ఈ పుస్తకంలో ప్రముఖ ఇతిహాసమైన రామాయణంలోని ప్రధాన కథను వీలైనంత వరకు సులభమైన భాషలో చెప్పడానికి కవి ప్రయత్నించారు. సంస్కృత వాంగ్మయంలో ఆది కావ్యమైన దీన్ని వాల్మీకి మహర్షి రాశారు. ఆయన క్రీస్తుపూర్వం 2వ శతాబ్దిలో జీవించినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆయన జీవితం మొదట్లో మామూలుగానే ఓ రకంగా బహుశా చెడ్డగా గడిచింది. కానీ జ్ఞానం గడించిన తర్వాత తపస్సుతో కూడిన జీవితం గడిపాడు. దైవ ప్రోద్బలంతో ఆయన ఆదర్శ ప్రభువైన రాముడి కథను తరతరాల వారి కోసం రాసినట్టు ఐతిహ్యం. అన్ని ఇతిహాసాలలో లాగే ఇందులోనూ చారిత్రక సత్యాన్ని ఆధారంగా చేసుకుని కథ చెప్పబడింది. ప్రాచీన భారతదేశపు పౌర ధర్మ వేదాంత విషయాలు కల్పనా కావ్యంగా మలచబడ్డాయి. నేటిదాకా ఇది అందరినీ అలరిస్తోంది. భారతీయుల మీద దీనికి గల ప్రభావం విశిష్టమైంది. పరమాత్ముడి అవతారంగా రాముడు భావించబడుతున్నాడు. ఈ బాలల రామాయణంలో ఎన్నో అద్భుతాలను, ఈ కథలలో ఎన్నో దివ్యత్వాలను దీని ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుంది. కానీ వాల్మీకి రాముణ్ణి ప్రధానంగా మానవుడిగా, ఒక గొప్ప రాజుగా చిత్రించాడు. ఈ విషయాలనే ఇందులో రచయిత మధురం భూతలింగం గారు కూడా స్పష్టం చేశారు. మరిక ప్రియమైన బాలబాలికల్లారా, బాలల రామాయణం అని పేరు పెట్టడంలోనే మీ అందరికీ సంబంధించిందని అర్థం చేసుకోవాలి. మరి రామాయణంలో ఉన్న ఎన్నో కథలున్నాయి. వాటిలోకి మనం అందరం కూడా వెళ్ళిపోదామా? ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.